హలో, ఏంటి ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత వీడియో కదా. ఏంటి బాక్స్ చూపిస్తున్నాను అని చూస్తున్నారా? అవునండి, ఇది నా లంచ్ బాక్స్. ఈరోజు నేను నా లంచ్ బాక్స్లోకి తోటకూర ఫ్రై చేసుకున్నాను. అవును, ఎప్పుడూ మనము పప్పు, కూర, పచ్చడి, నాన్ వెజ్ మాత్రమే తింటాం కదా. అప్పుడప్పుడు ఆకుకూరలు కూడా తినాలండోయ్. అవును, అవి కూడా మనకి మంచి హెల్దీని ఇస్తాయి తెలుసా. సో మనము ఈరోజు ఈ తోటకూర కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా? సరేనా? ముందుగా నేను తెచ్చుకున్న తోటకూరని 2 సార్లు నీట్గా కడిగేసుకుని ఒక గిన్నెలోకి తీసుకున్నాను, అందులో ఉన్న నీరు మొత్తం పోవటానికి. తర్వాత పొయ్యి మీద బాండీ పెట్టేసి ఆయిల్ వేసి వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకున్నాను. తర్వాత ఇందులో ముందుగా తరిగిన తోటకూర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పసుపు, కొంచెం చింతపండు కూడా వేసాను. మీకు ఇష్టమైతే చింతపండు వేయండి, లేకుంటే స్కిప్ చేయండి. నేనైతే చింతపండు తింటాను. సో తర్వాత ఏం చేయాలంటే ఈ కూరని కలిపేసుకుందామా? దీనికి ముందుగా సాల్ట్ వేయకూడదు. ముందుగా సాల్ట్ వేస్తే అస్సలు టేస్ట్ బాగుండదు. సో అందుకని దీనిని మూత పెట్టకుండా సాల్ట్ వేయకుండానే చేసుకోవాలి. చూడండి, మనం సాల్ట్ వేయకపోయినా ఆకుకూరలో వాటర్ ఉంటాయి కాబట్టి వాటర్గా ఉంది కదా. చూసారా, ఈ వాటర్ మొత్తం ఏమైపోవాలి అంటే ఇప్పుడు ఇనికిపోవాలి. ఈ వాటర్ పూర్తిగా ఇనికిపోతే ఇలా ఫ్రై లాగా అయిపోతుంది, పొడి పొడిగా తెలుసా. ఇప్పుడు మళ్ళీ మనము ఒక 2 సార్లు కలిపేసుకుని మన టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుని కలిపేద్దాము. ఈ సాల్ట్ వేసిన తర్వాత కూడా కొన్ని వాటర్ వస్తాయి. ఆ వాటర్ కూడా మొత్తము ఇనికిపోవాలన్నమాట. అప్పటిదాకా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేసేసుకుందాం. చూసారా, వాటర్ మొత్తం పోయి ఆయిల్ వచ్చేసింది. ఇప్పుడు మన స్పైసీకి తగ్గట్టు కారం వేసుకుని కలిపేసుకుందాము. దీనిలో నేను కరివేపాకు వేయటము మర్చిపోయాను, ఎందుకంటే నాకు స్కూల్కి టైం అవుతుందని హడావిడిగా చేసేసాను. అంతే, ఎంతో టేస్టీగా ఉండే తోటకూర కర్రీ రెడీ తెలుసా. దీనిని వేడి వేడి అన్నంలో వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.